వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా మనకు జున్ను పాలు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు దొరుకుతాయి. తర్వాత అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా. కానీ నేను రీసెంట్గానే భీముడోల్ జాతరకి వెళ్ళానని చెప్పాను కదా. వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఏలూరులో దిగాము. ఏలూరులో నాకు దొరికాయండి జున్ను పాలు దొరికాయి అనేసరికి నేను లీటర్ పాలు దాకా తెచ్చేసాను. ఇవి మొదటి రోజుది కాదనుకుంటాను, ఇవి థర్డ్ డే పాలండి. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అంటే జున్ను అండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. ఈరోజు కొలతలతోటి జున్ను గట్టిగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొలత కోసం ఏ గ్లాస్ అయినా తీసుకోండి. నేను లీటర్ పాలలో సగం వచ్చి బెల్లంతో చేస్తున్నాను, సగం వచ్చి చక్కెరతో చేస్తాను. చక్కెరది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ జున్ను పాలకి 3/4 గ్లాసు మామూలు పాలని యాడ్ చేసుకోవాలి. కాచినవి కాదండి, పచ్చి పాలని తీసుకోవాలి. మొదటి రోజు పాలు చిక్కగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయండి. మొదటి రోజు పాలు తీసుకున్నారంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రాగా పచ్చి పాలని యాడ్ చేసుకోవాలి. ఇది 3వ రోజు పాలు కాబట్టి కొంచెం చిక్కదనం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్కి 3/4 కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించడం మాత్రం 3/4 గ్లాస్ బెల్లం వేశాను. తర్వాత మళ్ళీ కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉందని ఇంకొంచెం యాడ్ చేశాను. అందువల్ల నేను మీకు 3/4 కంటే కొంచెం ఎక్కువగా బెల్లంని వేసుకున్నారంటే కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది. బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము అంటే చాలా త్వరగా కరుగుతుంది. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం అనేది కరిగించుకోవాలి. జున్ను పాలు అనేవి గేదె కానీ ఆవు కానీ ఈనిన మొదటి రోజు నుండి 3వ రోజు వరకు బాగా గట్టిగా వస్తాయండి. 3వ రోజు తర్వాత అంటే 4వ రోజు జున్ను పాలు తీసుకున్నాము అంటే అవి పాలు విరిగినప్పుడు ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి. గట్టిగా అయితే రాదు జున్ను అనేది. అందువల్ల మీరు ఎప్పుడైనా జున్ను పాలు తీసుకోవాలంటే మొదటి రోజు నుండి 3వ రోజు పాలు వరకు తీసుకోవచ్చు. చాలా వరకు గేదె జున్ను పాలే తీసుకుంటారు. ఆవు జున్ను పాలు అనేవి కొంచెం పలచగానే ఉంటాయి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, వడకట్టుకోవాలి. వేరే గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. ఏదైనా నలకలున్నా బెల్లం పలుకులున్నా కూడాను పోతాయి. ఇలా వడకట్టుకున్నాక దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే వాతం చేయకుండా ఉండడం కోసంగా. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకుందాము. నేనైతే కుక్కర్లో పెట్టేసి ఒక 3 నుండి 4 విజిల్స్ రానిచ్చేసాను. చాలామంది వరకు ఇలాచీ కూడా వేస్తారండి. నాకు ఇలాచీ టేస్ట్ పెద్దగా నచ్చదు ఈ జున్నులో అని, అందువల్ల నేను ఇలాచీని అయితే స్కిప్ చేశాను. కావాలనుకుంటే ఒక ఇలాచీని యాడ్ చేసుకోండి. ఆవిరిపోయాక తీసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా చాలా బాగా వచ్చింది జున్ను అనేది. వేడి మీద జున్ను అనేది కొంచెం మెత్తగా ఉన్న చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. నేను చెప్పిన కొలత కరెక్ట్గా ఫాలో అవ్వండి. స్వీట్నెస్ కానీ జున్ను కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా డౌట్ అనిపిస్తే ఇలా నేను చూపించిన విధంగా కత్తిని పెట్టారంటే దీనికి ఏమీ అంటుకోలేదంటే జున్ను కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు అంచుల చుట్టూ ఇలాగా కత్తితోటి తీసామంటే గిన్నె కతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ప్లేట్ పైన పెట్టి బోర్లించామంటే మీరు నమ్మరు, చూడ్డానికి ఒక పుడ్డింగ్ లాగా ఉంది. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఒక చిన్న టిప్ యూస్ చేస్తే సరిపోతుంది. మనం జున్ను పాలు బెల్లం కలిపినప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసినప్పుడు మనం తినే స్వీట్ కంటే ఇంకొంచెం స్వీట్గా అనిపిస్తుంది అంటే ఉడికినప్పుడు కరెక్ట్ స్వీట్ సరిపోతుందన్నమాట. అంటే మనం కలుపుకునేటప్పుడు కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు జున్ను చేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతోటి ఈ టిప్స్ తోటి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ జున్నుని అయితే చేసేస్తారు. జున్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఏమో చల్లగా తింటారు, కొంతమంది వేడి మీద తింటారు. మరి నేనైతే చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టాక కూల్గానే తింటాను. అందులో ఈ సమ్మర్లో చల్లగా తినాలనిపిస్తుంది కదా. వేడి మీద జున్ను మెత్తగా ఉన్న చల్లారాక గట్టి పడుతుందండి. మీకు పీస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందా అని. మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారు కదా. మరొక మంచి వీడియోతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్, బాయ్.